జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క గ్రాఫ్ మెల్లిమెల్లిగా పడిపోయి పతనావస్థకు వెళ్ళిపోతుందన్న వాదనలు వస్తున్నాయి. దాదాపుగా తెలంగాణ వాసులందరూ గమనిస్తున్నదే, దేశం కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నదే. ఇందులో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశాలు ఏమీ కనిపించట్లే. కనిపించని విషయం ఏమిటంటే, ఇంతగా పతనం అవుతున్న తన చరిష్మా కానీ, రాజకీయ పతనం కానీ, ఇవన్నీ ఇంతగా పతనం అవుతున్నా ఇంకా కింద పడ్డ కాళ్ళు మీదికి లేసినట్టే మాట్లాడుతున్న పరిస్థితిని మాత్రం చాలా హాస్యాస్పదంగా జనం చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు కూడా. ఇది కేసీఆర్ కానీ లేకపోతే భారత శ్రేణులు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రస్తుతం మాట్లాడుతున్నా, అంటే ఈ 2-3 రోజుల్లో మాట్లాడుతున్నా, మొన్న రాత్రి 6 మంది ఎమ్మెల్సీలు బారాసను వీడి కాంగ్రెస్లో చేరిన, అంతకుముందు ఒక్కొక్కరుగా 6 ఎమ్మెల్యేలు బారాసను వీడి కాంగ్రెస్లో చేరిన, ఇంకా చేరుతారు అన్న వాదనలు వార్తలు వస్తున్నా, ఇంకా కూడా పోతే పోనీ అంత పోయేటోళ్ళందరూ వేస్ట్ కావాలంటే ఉన్నారు ఎంతమంది అని పోవడానికి. 150-120 మంది ఉన్నారు, లేదా 119 మంది మన వాళ్ళే, ఒక 30 మంది పోతే పోయిండ్రు అంటానిక. ఉన్న 119 మంది మొత్తం మనమే కదా. ఒక 20 మంది అసమ్మతి ఉంటే ఏంటి అని చెప్పుకోవడానికి కాదు కదా. ఉన్న 40 లోపల వ్యక్తుల లోపల అందులోంచి ఒక్కొక్కరు చేప నీళ్ళలో పట్టినట్టుగా జారిపోతుంటే పోతే పోనీ అని అనుకుంటే ఇంకా దీనికి అర్థం కార్యకర్తలకు మనోధైర్యం ఇస్తున్నట్ట, లేకపోతే ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటున్నట్ట కేసీఆర్ అన్న ప్రశ్న వస్తున్నది. ఈ విషయాన్ని ఈ భారత శ్రేణులు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్లస్ ప్రజలు కూడా దీన్ని చూస్తున్నారు. అరే ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, వాస్తవాన్ని ఒప్పుకోవాలి. వీళ్ళందరూ వెళ్తున్నారు. మొన్న కేటీఆర్ గారు వచ్చి జగిత్యాలలో సంజయ్ కుమార్ను ఎడామెడా చెడామెడా ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు. సంతోషం, ఎంత ఆనందకరమైన విషయం. పార్టీ నుంచి ఒకరు వెళ్ళిపోతే తిట్టడం అనేది చాలా గొప్ప విషయం కదా. ఆ హక్కు అధికారాలు ఉన్నాయి, ఎందుకంటే మీ పార్టీ మీద గెలిచాడు కాబట్టి. వేరే పార్టీకి పోతే మీరు ఆ మాటలు విమర్శించడానికి మీకు సర్వ హక్కులు ఉన్నాయి. కానీ కాంగ్రెస్లోంచి బారాసాకు తీసుకున్నప్పుడు ఈ పాయింట్ ఎటుపోయింది, ఈ ఆలోచన ఎటుపోయిందని చెప్పి ఒక్కసారి జనం ఆలోచించారనుకో, ఇంకా అసలు మీరు ఎంత మాట్లాడినా వేస్టే జనం ముందు. అప్పుడు ఆ మీటింగ్ ఖర్చు, మైకుల ఖర్చు, ఆ నీళ్ళ ఖర్చు తప్పితే, టెంట్ల ఖర్చు తప్పితే, అక్కడ కుర్చీల ఖర్చు తప్పితే జనం ఏమీ రిసీవ్ చేసుకోలే. ఎట్లా వచ్చిరో అట్లా వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు నవ్వుకుంటూ పోయారు. పోయేటప్పుడు కూడా ఈ మాటలు అనుకుంటూ పోయారు, మీరు చేస్తే మంచిది కానీ వాళ్ళు చేస్తే తప్ప, మీరు చేసిందే కదా వాళ్ళకి నేర్పింది అని చెప్పిన మాట వెళ్తున్న జనం అంటూ పోతున్నారు. సో మీరు చేసిన తప్పులే నిరాజాక్ష అన్నట్టుగా ఇప్పుడు బారాస పరిస్థితి అయింది. మీ తర్వాత మరికొద్ది రోజుల్లో, అంటే శాసనసభ ప్రారంభానికంటే ముందు ఇంకా బారాస నుంచి ఎందరు వెళ్తారు, ఎందరు ఉంటారు, అసలు ప్రతిపక్ష హోదా ఉంటుందా ఉండదా, అవన్నీ కూడా ఇప్పుడు అంచనాలకు వస్తున్నాయి, లైన్లోకి వస్తున్నాయి. ఏదొచ్చినా కేసీఆర్ మట్టుకు ప్రత్యక్షంగా ఇరుక్కున్న స్కాముల్లో, ఇరుక్కున్న ప్రభుత్వ పరంగా చేసిన పనుల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికంటే ఎక్కువగా ఎప్పుడైతే కవిత అరెస్ట్ కావడం, అంతకుముందు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం, దాని తర్వాత ఎలక్షన్లో ఓడిపోవడం, ఆ తర్వాత ఇక ఒక్కటిగా ఒకటి ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చింది, ఇటు విద్యుత్ కొనుగోలు వచ్చింది, అన్ని చుట్టుముట్టేస్తున్నాయి. అష్టదిక్పాలకులాగా 7-8 కేసులు ఇప్పుడు కేసీఆర్ పైన ఇట్లా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటి వెళ్ళిందంటే ఇక ఒకటి అన్నీ వచ్చేసి కల్వకుంట్ల కుటుంబానికి ఇబ్బంది కలిగించే అంశాలుగా కనిపిస్తున్నాయి. దీని వెనక ఎంతవరకు గెలుస్తాడు, అసలు గెలుస్తాడా లేదా అనేది ఇక కాలమే చెప్పాలి. కాలం చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీగా విద్యుత్కు సంబంధించిన హైకోర్టు తీర్పు ఒకటి వచ్చేసింది. వెళ్ళాలి, ఈ రోజు రేపు వెళ్ళాలి, జవాబు చెప్పాలి. జవాబులు లేవు. జవాబులు ఉంటే డైరెక్ట్ వెళ్ళి చెప్పేవాడు కదా, నీకు అధికారం లేదు, చట్టం కాదు, నీకు అసలు ఆ విద్యుత్ మీద కమిషన్ వేసి అధికారమే లేదని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిజాయితీ నిరూపించుకోవడానికి ఎక్కడైతుంది, ఎవరి ముందు అయితుంది, చిన్నపిల్లాడైతుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితుంది. నీ నిజాయితీ నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరికినప్పుడు నిరూపించుకుంటూ అయిపోయేది కదా కేసీఆర్ గారు అన్న ప్రశ్న వస్తున్నది. ఇవన్నీ కూడా అన్ని చుట్టుముట్టుకుంటున్నాయి. ఒకదాని వెంబడి అందరు అనేది ఏంటంటే పెద్ద అని చెప్పిండు, మేము చేసినాం.
అందరూ తప్పించుకునే పరిస్థితి ఇక్కడే వస్తుంది. పెద్ద ఆయన చెప్పిండు మేము చేస్తున్నాం, పెద్ద ఆయన చెప్పిండు మేము చేస్తాం, పెద్ద ఆయన చెప్పిండు కాబట్టి చేసినాం, లేకపోతే మేము ఎందుకు చేస్తుంటామన్న ప్రశ్నలోనే ఆ చక్రంలోనే మీరు ఇరుక్కొని ఎంత పైకి ఒక శిఖరం పైకి ఎంత పైకి వెళ్ళాలో అంత పైకి వెళ్ళారు. ఇక జారడమే, ఆ జారుడు తప్పితే వేరే మార్గం లేదు కేసీఆర్కు. కేసీఆర్ యొక్క పతనం మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది అన్న ఆరోపణలు, వాదనలు, విమర్శలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్.